ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూర్యాపేట మున్సిపల్ 48వ వార్డు కౌన్సిలర్ వెలుగు వెంకన్న అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఆ వార్డులో గల కోట మైసమ్మ గుడి సమీపంలో గల ముదిరాజు భవన్ లో గిరినగర్ పిహెచ్సి ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పౌష్టికాహారం, వ్యాయామం, ఒత్తిడి లేని జీవన శైలి ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చని అన్నారు. బీపీ, షుగర్ బాధితులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ వైద్య శిబిరంలో బీపీ, షుగర్ టెస్టులు చేసి అవసరమైన వారికి మందులను ఉచితంగా అందజేసినట్లు తెలిపారు. జ్వరం, దగ్గు ఉన్న వారికి కూడా మందులు ఇచ్చినట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ వీర్లపాటి వాసు, డాక్టర్ సాయి కుమార్, డాక్టర్ నదీర్, ఏఎన్ఎం శాంతి కుమారి, ఆశా వర్కర్లు శ్రీలత, విజయ, శ్రీలత, నల్లమేకల వెంకన్న, కోలా నిరంజన్, కోలా వీరేందర్, భరత్, దయాకర్, వార్డు మహిళలు తదితరులు పాల్గొన్నారు. బీపీ అయితే కంట్రోల్ ఉంది. Late 1 798 377 బీపీకి వాడాలా మెడిసిన్? బీపీకి వాడాలా? బీపీకి అవసరం ఫస్ట్. ఈరోజు 48వ వార్డులో గిరినగర్ పిహెచ్సి ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపు పెట్టడం జరిగింది. దీనికి మన డాక్టర్ సాయి కుమార్ గారు, అలాగే నదీర్ గారు, ఆశా వర్కర్ శ్రీలత గారు, విజయ గారు, మన ఏఎన్ఎం శాంతకుమార్ గారి ఆధ్వర్యంలో 48వ వార్డుల షుగరు, బీపీ చెకింగ్ చేయడం జరుగుతుంది. ఈ 48వ వార్డు అంటేనే కొంచెం స్లమ్ ఏరియా. ఇక్కడ చాలామంది పేదవాళ్ళు ఉంటారు. వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి, అంటే వాళ్ళకు ఏందో కూడా తెలియదు, హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ చెకింగ్, షుగర్ చెకింగ్ చేయించుకోవడం కూడా వాళ్ళకి తెలియదు. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ ఉన్న స్లమ్ ఏరియాలో అందరికీ బ్లడ్ చెకింగు అండ్ బీపీ అండ్ షుగర్ చెకింగ్ చేసి వాళ్ళకు ఈ డాక్టర్ గారు ఆధ్వర్యంలో మందులు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా జ్వరం వచ్చినా, దగ్గు, జలుబు అన్ని రకాల వాటికి కూడా ఇక్కడ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఇక్కడికి ఇచ్చేసిన మా వార్డు మాజీ కౌన్సిలర్ ఈర్ల వాసు గారికి, అదేవిధంగా నల్లమేకల వెంకన్న గారికి, మా వార్డు సోదరిమణులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఎప్పుడు పెట్టినా కూడా ఈ వార్డు ప్రజలు దీన్ని పెద్ద ఎత్తున సద్వినియోగం చేసుకోవాలి. మీరు హాస్పిటల్కి వెళ్ళి 1000, 1500, 2000 ఖర్చు పెట్టకుండా ఫ్రీగా మన దగ్గరకు వచ్చి చేసి మనకు మందులు ఇస్తారు కనుక మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను.